మానవ శరీరం అనేది కొన్ని కోటాను కోట్ల కణజాలాలు కణాలతో కూడుకున్న వ్యవస్థ. దీనిలో ప్రతి సెల్లో ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటది. సో ఎవరమైనా ఆ మార్పును 100% ఊహించలేం. ఒక వ్యాధి మనం కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, వ్యాధికి ఫస్ట్ ఇనిషియల్ గా అది ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద ఎటియాలజీ ఆఫ్ దట్, దెన్ సెకండ్ వాట్ ఈస్ ద పాథోఫిజియాలజీ, అంటే ఎటువంటి ప్యాథోజన్స్ కానీ అదే ఎటువంటి శరీరధర్మంలో మార్పులు రావడం వల్ల ఈ డిసీజ్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్, ఎట్లా డయాగ్నోస్ చేయాలి, అండ్ దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, అండ్ దెన్ లాస్ట్ కి ఆ డ్రగ్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది 5 స్టేజెస్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ కి ఎటియాలజీ అన్నోన్ తెలియదు. దెన్ పాథోఫిజియాలజీ అన్క్లియర్, అంటే తెలియదు కానీ ఇట్లా జరుగుతుండొచ్చు. వాట్ ఈస్ ద డయాగ్నోసిస్, సో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ డిసీజ్ వస్తుంది, కానీ ఇదే ఇన్వెస్టిగేషన్ 100% కరెక్ట్ కాదు. దెన్ ట్రీట్మెంట్, ప్రతి డ్రగ్, ఈ డ్రగ్ ఇస్తే దాని ఫార్మకాలజీ ఏమో, మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ ఏంటి అన్నోన్, ఎట్లా పనిచేస్తుంది అనే డ్రగ్ తెలియదు, బట్ ఈ పని చేస్తుంది కాబట్టి ఇది కరెక్టే. డాక్టర్లు, హాస్పిటల్స్ మీద ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. ఈ షార్ట్ తర్వాత మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు.